సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో పాపులు నరకానికి రావట్లేదు అని యమధర్మరాజు బ్రహ్మదేవుడికి తన బాధంతా చెప్పుకుంటున్నాడు. ఈరోజు కూడా ఇంకా ఏం చెప్తున్నాడో విందాము. హరిభక్తులు శివుని నిందించే దైవద్రోహుల్ని, శివభక్తులు హరిని నిందించే దురితాత్ముల్ని అన్నపానీయాలేయక ఏడిపించడం ఇప్పుడు కలలో వార్త అయింది. మా ప్రభుత్వంలో ఫలవృక్షాలను నరికిన కలులను, చెరువుల గట్లు తెగ్గొట్టిన దుష్టులను కొండకోనల నుంచి క్రిందనున్న బండల మీదికి త్రోయించడం శిక్ష. దానికిప్పుడు దారి లేదు. ప్రభువు దగ్గర సజ్జనులపై లేనిపోని తప్పులు కల్పించి నిందించి ప్రభువుల వల్ల వారికి చెందవలసే ఫలితాన్ని తప్పించే సాధు కంటకుల చర్మం ఒలిపించడం మర్చిపోయి చాలా కాలమైంది. అన్నం, వేదం అమ్ముకొన్న వారి నోట కొత్త సున్నం వేయించడం, పశుగ్రాసాలైన పచ్చిక బీళ్లను దున్నించిన దుష్టుల శరీరాలు ఇనుప శూలాలతో పొడిపించడం ఏష్యమైపోయాయి. ఆవులను మందలో ఉంచి గడ్డి నీరు పెట్టని కఠిన చిత్తుని నిప్పుల కుంపట్లో చొప్పించలేదు. అన్నకు పెళ్లి కాకముందు పెళ్లి చేసుకున్న తమ్ముళ్లను కాళ్ళు చేతులు కట్టించి కరకురాళ్లపై ఈడిపించలేదు. దేవాలయమందున్న పూదోటలో పువ్వులు తెచ్చి దండలల్లుకుని మెడలో వేసుకున్న పాపిని, దొంగలను పోషిస్తూ ధనం సంపాదించే దుష్టుణ్ణి కటిక చీకటి నూతులు పడవేయించలేదు. పరకాంతను ఆశగా చూసేవాడి కళ్ళు పెరిగించడం, పరభామ చేయి పట్టిన పాపి చేతుల్ని కాకులచే పొడిపించడం, పరసతీముఖం ముద్దులాడిన దుష్టుని నోట కొర్రు కొట్టించడం, పరుని ఇల్లాలిని కౌగిలించుకున్న తులువ శరీరం చర్మం ఒలిపించడం, పరుని పత్నిని కూడిన పాపి శరీరం కండలుగా ఖండించడం నేను వేయించే శిక్షలు. ఇప్పుడు వాటికి సంయమని నగరంలో వెలలేదు. తల్లిదండ్రులను, అన్నను ఆదరించక హీనంగా చూస్తూ నొప్పించే వదరుబోతు తల గొడ్డలతో చిరగొట్టటించడం అనే శిక్షకి ఒక్కడే నా లక్ష్యం కాలేదు. భర్తను పెడసరించి ఎదిరించి అలక్ష్యంగా మాట్లాడిన ఏడిపించే ఆలిని మొగం మీద మొండికత్తులతో వాతలు పెట్టించడం, ముక్కలుగా మేను చెక్కించడం నేను వేసే శిక్షలు. వాటిని ఇప్పుడు వేయించే అవకాశమే లేకపోయింది. గురువును నిందించే శిష్యుణ్ణి అసిపత్రవనంలో మొసలిస్తూ సూదులతో నాలుకపై గ్రుచ్చడం ముచ్చటకైనా ఇప్పుడు మా నగరంలో జరగకుండా ఉంది. నదులలో, చెరువులలో, తోటలలో, దేవాలయ ప్రదేశాలలో, పశుల శాలలలో, పచ్చిక బీళ్లలో మల విసర్జన చేసిన నరాధముల తలలు మెదడు చిదిగేట్టు మా భటులు నడవడం లేదిప్పుడు. అశుచిగా సూర్యచంద్రులను, చుక్కలను చూసిన వానిని కన్నులు పెరికించి కాల్పించలేదు. ఉండి అవును అగ్నిని, బ్రాహ్మణుని తాకిన వారిని, శ్రాద్ధకాలములందు పితృదేవతలను భక్తితో అర్చించని మూర్తులను కాలపాశాలతో బంధించి కరకు నేల మీద ఈడ్పించలేదు. శరణుజొచ్చిన వానిని శత్రువు కప్పగించిన దుర్మతిని కరకు కత్తులతో ఖండఖండాలుగా చేయించలేదు. కుక్కను, కోడిని, పేడిని, వ్యభిచారిని, ఊరబందిని, బహిష్ఠను, కళ్ళు త్రాగిన వానిని, కులభ్రష్టు, మైలపడిన వాణ్ణి, ఏనుగును, ఎలుకను, గాడిద, పిల్లిని తాకి వెంటనే స్నానం చేయని పాపిని భగభగమండే అగ్నిలో పడత్రోయాలి. అలాంటి వారు రాలేదు నా రాజ్యానికి. మరెవరిని త్రోయించడం? మా చిత్రగుప్తుడు పాపుల వివిధ పద్ధతులను పేరున వ్రాస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్క అక్షరమైనా వ్రాసే పని లేక చేతులు ముడుచుకుని ఆకులు గంటము మూల పారవేశాడు. 2 చేతులతో తలపట్టుకొని తలుపు చాటును కూర్చున్నాడు. అసిపత్రవనమంతా వాడిపోయింది. రేకులు, ఆకులు ఊడిపోతున్నాయి. నా కాలదండం తుప్పుపట్టింది. కాలపాశం తెగిపోతుంది. కాలకింకరులందరూ మాటామంతి లేక కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. ఇది నేను వచ్చిన పని. నాకెందుకీ యమాధికారం? నీవే తీసుకో. ఉంటే నాకింకేదైనా వృత్తి కల్పించు కమల సంభవ. నమస్తే అని ధర్మరాజు చెప్పగా విని చిరునవ్వు నవ్వి మన్ననగా చెప్పనారంభించాడు బ్రహ్మ. దండధర,
నా దొరతనం గురించి విచారించకు. ఇక నేను చెప్తాను విను. భూమిలో రుక్మాంగదుడనే రాజు ఏకాదశి వ్రతం తాను పాటిస్తూ ప్రజలచే శ్రద్ధాభక్తులతో చేయిస్తున్నాడని నీవే చెప్పావు కదా. ఆ వ్రతమహిమ అలాంటిది. దాని పేరు హరిదివసం. ఆ హరికి ఎంతో ఇష్టమైన దినం అది. దానిని ఆచరించేవారి పాపాలన్నీ భస్మీపటలం అవుతాయి. నీకు తెలీదా? నీ ప్రభుత్వం చెల్లాలని, పుణ్యం పోగొట్టడం నా వరమా? అయితే ఏం దారి అంటావా? అది చల్లకుండా ఉండే మార్గం ఏదైనా చూడాలి. ఆ ఏకాదశి వ్రతం సాగకుండా చేస్తే నీకు 2 చేతుల పని కలుగుతుంది. అంతేకాని ఆ ప్రాంతానికి సంబంధించే పుణ్యం ఆపడం అనేది చేస్తే శ్రీహరి నా పని పట్టేస్తాడు. నా గతి అప్పుడేమవుతుంది ఊహించలేదు. ఇది ప్రస్తావనయా? అందరికీ తెలియాలని శ్రీహరి సేవ గురించి 4 మాటలు చెప్తాను విను. ఆ తరువాత ఆ రాజు పట్టిన వ్రతం మర్చిపోయేటట్టు ఏదైనా ఉపాయం చూస్తాను. శ్రీహరిని పోలిన దైవం, హరిభక్తుల వంటి పుణ్యాత్ములు, హరిదివస వ్రతం వంటి ధర్మము లేవు. శ్రీహరిని సేవించి పుణ్యాత్ములు సకల సంపదలతో సర్వభోగాలను పొందుతారు. జన్మాంతమందు శ్రీహరి పదసన్నిధికే చేరతారు. వారికి తిరిగి ఎలాంటి జనన మరణాలు ఉండవు. ఇది ముమ్మాటికి సత్యం. హరి పదసేవ కలి కల్మష సంహారం, మృత్యు బాధాహరం అనుకున్న మంచి ఫలితం చేతులా అందిస్తుంది. శ్రీహరి చరిత్ర పాపలతాల విత్రం, పరమ పవిత్రం, సకల జీవనుతి పాత్రం. శ్రీహరికి సాటి దైవం ఎవరయ్యా? చూడు, తలచినంతనే అక్షయముగా వలవలిచ్చి నిండు కొలువులో ద్రౌపది మానరక్షణ కావించిన సర్వతంత్ర దక్షుడు శరణన్నంతనే చక్రంతో నక్రాన్ని చంపి గజేంద్రుని కాపాడిన కరుణానిధి. ఉన్నాడని అన్నంతనే సంభము నుండి ఆవిర్భవించి 5 ఏళ్ల అర్చకుని మాట నిలబెట్టిన విశ్వాత్ముడు. దరిచేరినంతనే విభీషణుడికి రాజ్యాభిషేకం చేయలేదా? ఆయన సంతోషిస్తే అంతా స్వర్గమే, ఆయన కోపిస్తే అంతా నరకం. సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరికి కోపం తెప్పించి ముప్పు నుండి తప్పించుకునే శక్తిమంతుడెవ్వడూ చేతులున్నందుకు జలజాక్షుని పాదపద్మాలని పూజించాలి. పాదాలున్నందుకు శేషసాయికి ప్రదక్షిణం చేయాలి. కన్ను అన్నందుకు పుండరీకాక్షుని దర్శించాలి. నాలుక ఉన్నందుకు నళిన నాభుణ్ణి నామ సంకీర్తనం చేయాలి. చెవులున్నందుకు భవభయ వినాశములైన పద్మనాభుని కథలు వినాలి. శిరస్సు ఉన్నందుకు భక్తి తాత్పర్యాలతో యదుపతికి మొక్కాలి. శుష్కోపవాసాలు, బీరెండలో చెట్టు కింద ముక్కు మూసుకుని కూర్చుని వాయుభక్షణతో తపస్సులు, అశ్వమేధాలు, శరీరం కొంకర్లు పోయేట్టు తీర్థస్నానాలు, కాశీయాత్ర, శ్రీహరినామ సంకీర్తనకు సాటిరావు. ఉసిరిక, తులసి, విష్ణు రూపాలు. వాటిని సేవిస్తే విష్ణుదేవుని సేవించిన ఫలం వస్తుంది. పాలసముద్రంలో యోగముద్రతో శేషసాయి ఉన్న శ్రీహరి మేల్కొన్న దినం ఏకాదశి. దానికి ఉత్థాన ఏకాదశి అని పేరు. అది కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి. ఆ నెలంతా పుణ్యానికి పుట్టిల్లోని గట్టిగా చెప్పవచ్చు. కార్తీక మాస స్నానాలు సర్వపాపహరం. ఆ నెలలో తులసి మొక్క ముందు వెలిగించిన దీపం ఘోర పాతకాలను భస్మం చేస్తుంది. కార్తీక మాసంలో చేసే సూర్య నమస్కారం, కార్తీక మాసంలో చేసిన గోపూజ తాపత్రయ దోషాన్ని తుడిచిపెడుతుంది. ఆ నెలలో శుద్ధ ద్వాదశి నాడు అర్హుడైన విప్రునికిచ్చే దానం విష్ణువుకిచ్చినట్టు అయితే ఆ జన్మాంతంలో వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది. కార్తీక మాసంలో తిలదానం, నదీ స్నానం, బ్రాహ్మణ సంతర్పణ, హరికి సంబంధించిన వ్రతాలు చేయడం, శ్రీహరి కథాశ్రవణం, హరినామ సంకీర్తన, మోదుగా ఆకులు విస్తరిలో భోజనం ముక్తి పదములుగా గ్రహించును. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో 5 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం కార్తీక మాసంలో గౌతమీ నది యందు ఒక్కమారు స్నానం చేస్తే వస్తుంది. కార్తీక మాస మహిమ చెప్పనలవి కాదు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడున్నో మాఘమాసంలో ప్రియాక్షేత్రంలో స్నానం చేస్తే 5 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. కార్తీకమునందు ఒక్క గౌతమి జల స్నానం 1000 అశ్వమేధ యాగ ఫలం ఇస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దామోదరుణ్ణి అర్చిస్తే సంకల్ప సిద్ధి అవుతుంది. ఇక్కడ ఉసిరిక క్రింద భోజనం చేస్తే వైకుంఠ ప్రాప్తి. ఉసిరిక చెట్టు క్రింద చేసిన మంత్రజపానికి ఫలం అనంతం. ఉసిరిక చెట్టుతో భూదానం చేస్తే ముల్లోకాలలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ముల్లోకాలు కైవసమవుతాయి. ఉసిరిక క్రింద జాగారం చేస్తే
ఆ రాత్రి పడిన పళ్ళ వలన ముక్తికాంత బంగారు బిందెతో స్నానం చేయించే ఫలం వస్తుంది. కార్తీక మాసంలో ఉసిరికాయలు ఒక దోసెడు తీసి వాటితో యథాశక్తి బంగారం యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం ఇస్తే శాశ్వతంగా విష్ణులోకమునందే నివాసం. కార్తీక మాసంలో స్నానం, సంధ్య, జపం, హోమం, దేవతార్చన దానం, బ్రాహ్మణ సమారాధన, నక్తం, ఏకభుక్తం, వేదాధ్యయనం కోటి గుణితమైన పుణ్యఫలం ఇస్తాయి. భానుతనయ, తులసి వనమును భక్తితో చూసి నమస్కరిస్తే తులాపురుష దానం చేసిన పుణ్యఫలం వస్తుంది. తులసికి చేసే ప్రదక్షిణ అశ్వమేధం చేసిన ఫలం ఇస్తుంది. తులసి తీర్థం సేవిస్తే గంగా తీర్థ సేవ వల్ల కలిగే పుణ్యానికి 100 రెట్లు. తులసి దళాలను ధరిస్తే భూమినంతనూ దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది. తులసి పూసల జపమాలతో జపం చేస్తే 1,000,000 రెట్ల ఫలం వస్తుంది. తులసికి ముందు ముగ్గు పెట్టిన కాంతి లక్ష్మీదేవికి ఇష్టురాలవుతుంది. లక్ష్మీపద సామీప్యానికి వెళుతుంది. 16, 17, 18 భాగాలు సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ.